ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. ముందుగా కన్యా రాశి వారందరికీ నమస్కారం అండి. ఇక ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ 2026 సంవత్సరం జూలై 29వ తారీఖున బుధవారం రోజున ఎంతో మహిమాన్వితమైన గురు పౌర్ణమి. ఇక ఈ గురు పౌర్ణమి నుండి కూడా ఈ కన్యా రాశి వారు 4 శుభవార్తలు వింటారు. అలాగే 2 కోరికలు కూడా వీరికి తీరబోతున్నాయి. ఇక ఈ గురు పౌర్ణమి తర్వాత నుండి కూడా కన్యా రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి వారు వినబోయే 4 శుభవార్తలు ఏమిటి, అలాగే ఎంతో కాలంగా వీరికి ఉన్న ఆ 2 కోరికలు ఏ విధంగా ఈ గురు పౌర్ణమి తీరబోతున్నాయి, ఈ పూర్తి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కన్యా రాశి రాశి చక్రంలో 6వ రాశి. ఈ రాశికి అధిపతి బుధుడు. ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశిలో పుట్టిన స్త్రీ పురుషులు వీరి యొక్క మనస్తత్వం, వ్యక్తిత్వం చూసుకుంటే కనుక ఈ కన్యా రాశి వారు తమలో ఉన్న ఆలోచనలు ఎవరితోటి పంచుకోరు. ఈ రాశి వారికి ప్రజాకర్షణ అధికంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఒక్క నిమిషం వృధా చేయకుండా తాము పనుల్లో బిజీగా ఉంటారు కన్యా రాశి వారు. కన్యా రాశి వారు ఎప్పుడు కూడా తాము ఎలా పనుల్లో బిజీగా ఉంటామో ఎదుటివారు కూడా టైం వేస్ట్ చేయకుండా ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి పని చేసుకోవాలని వారు కోరుకుంటూ ఉంటారు. అలాగే కన్యా రాశి వారు ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని నిరంతరం కోరుకుంటూ ఉంటారు. తమ కుటుంబానికి అధికమైన ప్రాధాన్యత ఇస్తారు. ఇక ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ జూలై 29 తారీఖున బుధవారం రోజున గురు పౌర్ణమి తర్వాత నుండి కూడా ఈ కన్యా రాశి వారికి చాలా అనుకూలవంతంగా ఉండబోతుంది. అదేవిధంగా వీరు 4 శుభవార్తలు వింటారు. అలాగే 2 కోరికలు తీరబోతున్నాయి. ఇక ముఖ్యంగా కన్యా రాశి వారు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారేమో కానీ ఈ గురు పౌర్ణమి నుండి వీరు వినబోతున్న మొట్టమొదటి శుభవార్త విషయానికి వస్తే కనుక ఎవరికైతే ఇప్పటి వరకు వివాహ యోగం అనేది కలగా మిగిలిపోయిందో, ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా ఒక్క సంబంధం కుదరగా ఎంతవరకు విసిగి వేశారు ఉన్నారో వారికి ఎంతో కాలంగా వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలించక నిరాశలు ఉన్నట్టయితే కనుక ఈ గురు పౌర్ణమి తర్వాత నుండి కూడా మీకు చక్కటి పెళ్లి సంబంధం మీకు రాబోతోంది. ఆ పెళ్లి సంబంధం మీకు నచ్చుతుంది, మీరు కూడా వారికి నచ్చడం జరుగుతుంది. ఈ విధంగా పెళ్లికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ మీరు వినబోతూ ఉన్నారు ఈ గురు పౌర్ణమి తర్వాత. ఇక రెండవ శుభవార్త ఏమిటంటే కనుక ఈ కన్యా రాశి వారు ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో ఉన్నట్టయితే కనుక ఈ గురు పౌర్ణమి తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎన్ని రోజులుగా మీకు ఉన్నటువంటి కోరిక తీరబోతోంది, ఒక మంచి ఉద్యోగం లభించింది అనే ఒక గుడ్ న్యూస్ను మీరైతే ఈ గురు పౌర్ణమి తర్వాత వినబోతూ ఉన్నారు. మీ కుటుంబ సభ్యులకు ఎంతో సంతోషాన్ని ఇవ్వబోతూ ఉంది. ఇక ఈ యొక్క కన్యా రాశి వారు వినబోతున్న 3వ శుభవార్త ఏమిటంటే కనుక ఎవరైతే ఉద్యోగస్తులు ఎంతో కాలంగా తమ ఆఫీసుల్లో పనులు చేస్తూ తమ పనులకు గుర్తింపు లేక అయ్యో మేము వెట్టి చాకిరీ చేస్తున్నామా, మా జీతాలు పెరగడం లేదు, మాకు ప్రమోషన్ రావడం లేదు అని నిరాశలో ఉండి బాధలు ఉంటుంది కనుక ఈ గురు పౌర్ణమి తర్వాత నుండి కూడా మీకు ప్రమోషన్ దిశగా మీ పై అధికారులు ఫైల్ ముందుకు నడిపిస్తారు. అదేవిధంగా మీకు జీతాలు పెరుగుతాయి, మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఈ విధంగా ఈ గురు పౌర్ణమి తర్వాత ఈ 3వ శుభవార్తతో మీ కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంగా ఉంటారు. ఇంకా చివరిగా 4వ శుభవార్త ఈ గురు పౌర్ణమి తర్వాత కన్యా రాశి వారు వినబోతున్న ఆ 4వ శుభవార్త ఏమిటి అంటే కనుక ఎవరైతే కన్యా రాశి వారు ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూస్తే కనుక, అంటే పెళ్ళిళ్ళు జరిగి అయ్యో మాకు ఇంకా సంతానం కలగలేదే అని బాధలో నిరాశలో ఉండి ఎన్నో పూజలు, నోములు, వ్రతాలు నోచి ఎన్నో హాస్పిటల్ తిరిగి ఇక మాకు సంతానం కలగదా అన్న బాధలో నిరాశలో ఉన్న కన్యా రాశి వారికి ఈ గురు పౌర్ణమి తర్వాత నుండి మీకు సంతానం సంబంధించి ఒక శుభవార్త వినబోతున్నారు. అదేవిధంగా మీ ఇంట్లో ఆనందాల వాతావరణం నెలకొంటుంది. ఇక కన్యా రాశి వారికి ఈ గురు పౌర్ణమి తర్వాత మీరు ఎప్పటి నుంచో మీకున్నటువంటి ఎంతో కాలంగా తీరినటువంటి 2 కోరికలు తీరబోతూ ఉన్నాయి. మొదటి కోరిక ఏమిటంటే కనుక ఎవరైతే కన్యా రాశి వారు విదేశాలకు వెళ్ళాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు, అది కలలా మిగిలిపోయింది. ఇక మా విదేశీ ప్రయాణం సాగదు, విదేశాల్లో మేము చదువు కోసం లేదంటే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న ఈ కన్యా రాశి వారు ఈ గురు పౌర్ణమి తర్వాత నుండి మీరు విదేశాలకు వెళ్ళే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో మీకు ఉన్నటువంటి అతి ముఖ్యమైన కోరిక మీకు ఈ గురు పౌర్ణమి తర్వాత తీరబోతూ ఉంది. మీరు విదేశాలకు వెళ్ళబోతున్న శుభవార్త కోరిక మీకు నెరవేరబోతుంది. అదేవిధంగా ఈ కన్యా రాశి జాతకులకు తీరబోయే మరొక కోరిక ఏమిటంటే కనుక వంశపారంపరంగా మీకు రావాల్సిన ఆస్తులు, అంటే ఎంతో కాలంగా మీ యొక్క ఆస్తులు కోర్టు కేసుల్లో వివాదంలో ఉండి ఆ ఆస్తులు దక్కించుకోవడంలో మీరు చేసే ప్రయత్నాలు ఫలించలేదు. దీని గురించి మీరు ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, కానీ ఫలితం దక్కడం లేదు. ఈ సమయంలో అంటే ఈ గురు పౌర్ణమి తర్వాత మీ యొక్క కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోర్టు కేసులో మీకు అనుకూలంగా తీర్పులు వచ్చి మీ యొక్క ఆస్తులను మీరు దక్కించుకోబోతున్నారు. ఎన్నో ఏళ్ళ మీ యొక్క
ముఖ్యమైన కోరిక ఈ సమయంలో ఈ గురు పౌర్ణమి తర్వాత నెరవేరే అవకాశాలైతే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఈ జూలై 29వ తారీఖున బుధవారం రోజున గురు పౌర్ణమి తర్వాత నుండి కూడా కన్యా రాశి జాతకులైతే 4 శుభవార్తలు వింటారు. అలాగే 2 ముఖ్యమైన కోరికలైతే తీరబోతూ ఉన్నాయి. ఇక కన్యా రాశి వారికి మరిన్ని శుభవార్తలు పొందుకోవడానికి మీరు మాత్రం క్రమం తప్పకుండా శివారాధన చేసుకోవాలి. అలాగే దాన ధర్మాలు చేయండి. అనాథలకు, అభాయకులకు, ఆకలితో అలమడుస్తున్న వారికి, నిరుపేదలకు మీరు చేసే దాన ధర్మాలు అపారమైన పుణ్య ఫలితాన్ని మీకు అనుగ్రహిస్తాయి. చూశారు కదండి, ఈ గురు పౌర్ణమి తర్వాత కూడా కన్యా రాశి వారు వినబోతున్న 4 శుభవార్తలు ఏమిటి, అలాగే వీరికి తీరబోయే 2 కోరికలు ఏమిటి అనే విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.